హలో మేడం, క్లాస్ లేదా మేడం? హలో 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 Yeah, good afternoon, students. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. ఎవరు రాజశేఖర్ ఎవరు ఇక్కడ? క్రియేట్ చేశారా ఫేస్బుక్ కవర్ ఇమేజెస్, ప్రొఫైల్ ఇమేజెస్ ఇవన్నీ? చేసిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఫేస్బుక్ పేజ్ లింక్స్ అవన్నీ చాట్ బాక్స్ లో సెండ్ చేయండి. చందు, ఓకే. త్రీ పేజెస్ వచ్చాయి ఇంకా. ఇంకెవరన్నా సెండ్ చేస్తున్నారా? ముగ్గురే పంపించారు. పాయింట్ ఏంటంటే ఇక్కడ ఎంత చెప్పినా మీరు చేయకపోతే వేస్ట్ అంతా కూడా. ఒక పాయింట్ అర్థం చేసుకోండి, ట్రైనింగ్ అయిపోతే బయట మల్టిపుల్ జాబ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి డిజిటల్ మార్కెటింగ్ పైన. ఓకే, ఇప్పుడు అన్ని ఆపర్చునిటీస్ ఉంటే ఆ ఆపర్చునిటీస్ కి మీరు ఎంతవరకు నేర్చుకున్నారు అనేది మిమ్మల్ని మీరు క్వశ్చన్ చేసుకోవాలి. హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ లేనంత వరకు మీరు ఎన్ని క్లాసులు విన్నా, ఎంత టైం స్పెండ్ చేసినా వేస్టే, గుర్తుపెట్టుకోండి. నాకు ఒక 4 పేజెస్ వచ్చాయి. శివరామకృష్ణ కవర్ ఫోటో చేయలేదు, చూడు ఒకసారి. ఇది ప్రొఫైల్ అనుకుంటా కదా, ప్రొఫైల్ ఇది పేజ్ పంపించు. ఇది కరెక్ట్గా ఉంది, ఇది కవర్ ఇమేజ్ ఉంది. కొంచెం సైజెస్ చూసుకోవాలి చందు, కొంచెం ఈ సైజ్ చూసుకోవాలి, సగం కట్ అయిపోయింది డిజిటల్ అనేది. నెక్స్ట్ పేజ్ కేటగిరీ రాశారు, అడ్రస్ ఉంది, ఫోన్ నెంబర్ ఉంది, జీమెయిల్ ఉంది. ఫస్ట్ స్టెప్ ఫర్ ద ఫ్యూచర్, కరెక్ట్. సో ఇట్లా మనం ఒక డిజైన్ అనేది క్రియేట్ చేసాము. నైస్. నెక్స్ట్ ఓకే, కవర్ ఫోటో సరిపోయింది, ప్రొఫైల్ ఫోటో పెట్టారు. ఈ ఇమేజ్ ఒకటి చూడండి, ఇది కరెక్ట్ సైజ్ కాదు. ఇది
ఈ సైజ్ ఉంది కదా కరెక్ట్ కాదు ఇది. ఒక్కసారి వెరిఫై చేయండి. ఫేస్బుక్ లో కానీ ఇన్స్టాగ్రామ్ లో కానీ పోస్ట్ సైజెస్ అనేవి రెండే ఉంటాయి. ఒకటి రెక్టాంగిల్ ఉంటుంది, ఒకటి స్క్వేర్ ఉంటుంది. లాస్ట్ టైం మీరు క్యాన్వాలో చూస్తే ఒకసారి చూడండి క్యాన్వా. ఇక్కడ చూడండి ఇన్స్టా పోస్ట్ అని నేను టైప్ చేస్తే 4:5 స్క్వేర్. ఈ రెండు ఆప్షన్స్ ఉంటాయి. ఆల్మోస్ట్ ఫేస్బుక్ అండ్ ఇన్స్టాగ్రామ్ కి రెండింటికి కూడా ఇదే సైజెస్ పైన క్రియేట్ చేయండి ఇమేజెస్ అవి. ఓకే, ఎవరది స్క్రీన్ షేర్ చేసింది ఎవరది? స్క్రీన్ కనిపిస్తుంది కదా అందరికి? అన్మ్యూట్ చేసి స్క్రీన్ కనిపించకపోతే నాకు ఒకసారి చెప్తూ ఉండండి. ఇది ఇంకా బాగుంది, బ్రైడల్ సారీస్ ఫర్ సేల్. ఇక్కడ అగైన్ సైజ్ చూసుకోండి ఒకసారి. ఇక్కడ పేజ్ కేటగిరీ రాశారు, కాంటాక్ట్ డీటెయిల్స్ రాయలేదు. ఇది కరెక్ట్ వచ్చింది. సార్ కనిపిస్తుంది అందరికి ఇప్పుడు? కనిపిస్తుంది సార్. ఆయేషా బ్యూటీ పార్లర్ అండ్ సారీస్. ఇది చూస్తే ఈ బిజినెస్ ప్రొఫైల్ బ్యూటీ పార్లర్ అండ్ సారీస్ అనేది 2 సెపరేట్ బిజినెసెస్ కిందకి వస్తుంది. బ్యూటీ పార్లర్ పైన ఒకటి చేయండి, సారీస్ పైన ఒకటి చేయండి, అప్పుడు పేజ్ కరెక్ట్ గా సెట్ అవుతుంది. లోగో సెట్ ఉంది, లోగో బాగా చేసుకున్నారు. నెక్స్ట్ కాంటాక్ట్ డీటెయిల్స్ ఉన్నాయి, పేజ్ కేటగిరీ ఉంది, లొకేషన్ ఉంది, ఈమెయిల్ ఐడి ఉంది. నెక్స్ట్ ఇక్కడ ఈవెన్ ఫొటోస్ కూడా అప్డేట్ చేశారు. నైస్ నైస్. ఇప్పుడు మనకు ఒక పేజ్ అనేది క్రియేట్ అయిపోయింది. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఎగ్జాంపుల్ కింద తీసుకుందాం ఎవ్రీ టైం, ఇంకా అంటే కైండ్ ఆఫ్ ప్రొడక్ట్స్ అనేవి ఎక్కువ ఉన్నాయి కాబట్టి. సోప్, ఓకే. సో ఇక్కడ మనం పోస్టింగ్స్ అనేవి చేసాం, లైక్ ఒక 2-3 పోస్టర్స్ పెట్టాము. ఈవెన్ ఇక్కడ చూస్తే వాట్సాప్ బటన్ కూడా యాడ్ చేసింది తిను. ఎవరికైనా కావాలంటే దీనిపైన క్లిక్ చేస్తే వాట్సాప్ లో వాళ్ళకి బిజినెస్ వాళ్ళకి అప్రోచ్ అవ్వచ్చు మనం కస్టమర్స్ నుంచి. ఇప్పుడు నేనే ఒక కస్టమర్ అయితే ఈ బిజినెస్ పేజ్ ఓపెన్ చేసినప్పుడు ఈ ప్రోడక్ట్ నాకు కావాలంటే దీనిపైన క్లిక్ చేస్తాను, ఇది నన్ను డైరెక్ట్ గా వాట్సాప్ కి రీడైరెక్ట్ చేసేసింది. ఓకే, ఇన్స్టాగ్రామ్ కూడా క్రియేట్ చేసామమ్మా ఈ ప్రొఫైల్ తో. ఓకే, ఇవి రెండు లింక్ చేసావా ఫేస్బుక్ అండ్ ఇన్స్టాగ్రామ్? లింక్ చేశాను సార్. ఓకే, ఇక్కడ కనిపించట్లేదు కదా, ఇక్కడ కనిపిస్తుంది నువ్వు లింక్ చేస్తే. ఓకే సార్, ఒకసారి చూసి లింక్ చేస్తాను మళ్ళీ. ఇది ఒక కంపెనీది. ఇక్కడ చూడండి, ఫస్ట్ ఆ పేజ్ గురించి ఇంట్రో రాసుకున్నారు. అంటే ఈ ఇంట్రో ఎట్లా అంటే, ఇప్పుడు నేను ఒక కంపెనీ తీసుకున్నప్పుడు ఆ కంపెనీ ఎగ్జాక్ట్ గా కస్టమర్స్ కి ఏం చేయబోతుంది, ఏ బెనిఫిట్ ఇవ్వబోతుంది, అది నేను ఇంట్రో కింద రాసుకుంటే పేజ్ అనేది బాగుంటుంది. ఇన్ ద సెన్స్ ఇది లైన్స్ చదివితే కస్టమర్ అనే వాళ్ళు అట్రాక్ట్ అవుతారు. నెక్స్ట్ పేజ్ కేటగిరీ ఉంది, అడ్రస్ ఉంది, కాంటాక్ట్ డీటెయిల్స్ ఉన్నాయి, ఈమెయిల్ ఐడి ఇచ్చాడు, వెబ్సైట్ ఇచ్చాడు, టైమింగ్స్ చూపించాడు, ఇక్కడ ఆల్వేస్ ఓపెన్ అనేసి. రైట్. సో ఈ పాయింట్ ఏంటంటే ఇవన్నీ కూడా బేసిక్ థింగ్స్ అనేవి మనం బిఫోర్ ఒక బిజినెస్ అనేది స్టార్ట్ చేసే ముందు మార్కెటింగ్
మార్కెటింగ్ స్టార్ట్ చేసే ముందు ఇవన్నీ మనం చేస్తున్నవి ఇప్పటిదాకా చూస్తున్నవన్నీ కూడా బేసిక్ థింగ్ కింద కన్సిడర్ చేసుకోవచ్చు. ఎయిదర్ మనం ఫేస్బుక్ పేజెస్ క్రియేట్ చేసినా, కాంటెంట్ రెడీ చేసినా, ఇమేజెస్, వీడియోస్ ఇవన్నీ ఏం చేసినా కూడా బేసిక్స్ అన్నమాట యాజ్ ఆఫ్ నౌ. నెక్స్ట్ మనం ఏం చేస్తామంటే ఈ మనం డెవలప్ చేసిన కాంటెంట్ లేదంటే పేజెస్ ఇవన్నీ కూడా మన రైట్ సెట్ ఆఫ్ ఆడియన్స్. అంటే ఇప్పుడు ఒక చీరలకు రిలేటెడ్ గా చూసినప్పుడు వాళ్ళ మొబైల్లో చీరలు ఎవరైతే చెక్ చేస్తున్నారో వాళ్ళని ఎలా అప్రోచ్ అవ్వాలి. లేదు అంటే డిజిటల్ మార్కెటింగ్ పేజ్ ఒకటి చేశారు. డిజిటల్ మార్కెటింగ్ సర్వీసెస్ చేసే కావాలి అనుకునే బిజినెస్ ఓనర్స్ ని మనం ఎట్లా రీచ్ అవ్వాలి. ఇవన్నీ కూడా ఫ్రమ్ నౌ ఆన్వర్డ్స్ క్లాస్ అనేది కొంచెం సీరియస్ గా ఉంటుంది. ప్లస్ ఏంటంటే కాంటెంట్ అని కూడా కాదు, ప్రాసెస్ అనేది జాగ్రత్తగా చూడండి ఎవ్రీవన్. రైట్. సో లాస్ట్ క్లాస్ లో నేను చెప్పింది ఆల్మోస్ట్ కాంటెంట్ గురించి ఎక్కువ ఫోకస్ చేసాము అండ్ ఇమేజెస్ కూడా చూసాము. నెక్స్ట్ క్యాన్వాలో వీడియోస్ ఎవరైనా చూసారా ఎలా చేయాలి ఏంటని? క్యాన్వా ఎంతమంది డౌన్లోడ్ చేశారు యాప్? ఎవ్రీవన్? సరే, అదే క్యాన్వాలో ఏంటంటే ఎవ్రీవన్ వీడియోస్ కూడా చేయడానికి ట్రై చేయండి. మనకు ఆప్షన్స్ ఉన్నాయి. ఇక్కడ చూడండి, ఇది క్యాన్వా డాష్ బోర్డ్ కింద తీసుకుంటే ఇక్కడ వీడియో ఆప్షన్ ఉంది. చూడండి, ఇక్కడ వీడియో ఆప్షన్ కింద మనకి ఏ కేటగిరీ ఆఫ్ వీడియో కావాలో చూపిస్తున్నాడు. రైట్. ఇన్స్టాగ్రామ్ రీల్. నేను ఇది సెలెక్ట్ చేసుకుంటే ఇన్స్టాగ్రామ్ సైజ్ ప్రకారము వీడియో వస్తుంది. మనం అబ్జర్వ్ చేస్తే ఎవ్రీ ప్లాట్ఫామ్ కి ఒక కైండ్ ఆఫ్ సైజెస్ ఉంటాయి, ఇమేజెస్ కి కానీ వీడియోస్ కి కానీ. ఇన్స్టాగ్రామ్ రీల్స్ అన్ని కూడా ఇదే సైజ్ లో ఉంటాయి. ఇక్కడ చూడండి, ఇది ఇన్స్టాగ్రామ్ రీల్ సైజ్ అంటాం. ఇన్స్టాగ్రామ్ రీల్ కానీ యూట్యూబ్ షార్ట్, ఫేస్బుక్ లో కూడా ఉన్నాయి. నెక్స్ట్ ఏంటంటే నార్మల్ వీడియోస్ కూడా ఉంటాయి, లైక్ యూట్యూబ్ లో స్క్వేర్ ఆర్ రెక్టాంగిల్ టైప్ లో ఉంటాయి కదా, అది ఒక కేటగిరీ. ఇప్పుడు నేను దీన్ని పట్టుకొని శారీస్ కి రిలేటెడ్ గా ఒక వీడియో చేసుకోవాలి. నాకు ఇక్కడ కొన్ని టెంప్లెట్స్ వచ్చేసాయి. దీంట్లో నేను టెంప్లెట్స్ అనేవి ఎడిట్ చేసుకోవాలి అంటే ఎంత టైం అయితే స్పెండ్ చేస్తామో అంత బ్యూటిఫుల్ గా వీడియో డెలివర్ చేసుకోవచ్చు. మనం ఫస్ట్ అర్థం చేసుకోవాలి మనం కంప్లీట్ గా. ఇది ఒక బేసిక్ వీడియో అన్నమాట. మనం ఏం చేయట్లేదు, జస్ట్ క్యాన్వాలో ఉండే టెంప్లెట్స్ యూటిలైజ్ చేసుకుంటున్నాము, మన ప్రొఫైల్స్ లో పోస్ట్ చేసేసుకుంటాం. ఇది చూడండి, ఇమేజ్ వీడియో అనేది ఎట్లా వచ్చింది. బ్రైడల్ సారీస్ 50% ఆఫ్, క్యాజువల్ వేర్, సిల్క్ శారీ, బ్రైడల్ శారీ, పార్టీ వేర్. సో ఇట్లా మనం కాంటెంట్ అనేది ఎక్కువ రెడీ చేసుకొని మన పేజెస్ లో ఆన్ వీక్లీ బేసిస్ లేదంటే ఆన్ డైలీ బేసిస్ అప్లోడ్ చేయాలి. ఎందుకు అప్లోడ్ చేయాలంటే మనం ఎంత ఫ్రీక్వెంట్ గా ఎంత రెగ్యులర్ గా పోస్టింగ్స్ చేస్తాము అనేది డిపెండ్ అవుతుంది మన ప్రొఫైల్ అనేది జనాల్లోకి వెళ్ళడానికి. ఓకే, మనం రెగ్యులర్ గా పోస్టింగ్స్ చేస్తే జనాల్లోకి తొందరగా వెళ్తాము, ఎప్పుడో ఒకసారి చేస్తే చాలా లేట్ గా వెళ్తాము. ఆన్ వీక్లీ బేసిస్ ఏంటంటే 3 to 4 మినిమం పోస్టింగ్స్ అనేవి ప్లాన్ చేసుకోవాలి ప్రాపర్ గా బిజినెస్ జనాల్లోకి వెళ్ళాలి అంటే. రైట్. సో ఎనీవన్ ఇప్పటి వరకు ఈ మాడ్యూల్లో ఏదైనా డౌట్స్ ఉన్నాయా? ఇంకా ఈ సోషల్ మీడియా మార్కెటింగ్ లో మనం మేజర్ గా వర్కౌట్ చేసింది కాంటెంట్ పైన, ఇమేజెస్, వీడియోస్ పైన. అండ్ దెన్ ఫేస్బుక్ పేజ్ ఒకటి క్రియేట్ చేసాము, ఇన్స్టాగ్రామ్ పేజ్, ఇవన్నీ లింక్ ఎలా చేయాలి, పోస్టింగ్స్ ఎట్లా చేయాలి చూసాము. ఓకే, ఇప్పుడు ఆల్రెడీ పేజెస్ క్రియేట్ చేశారు కదా, ఆయేషా, నెక్స్ట్ నందు ఫ్యాషన్స్, నెక్స్ట్ ఈ పేజెస్ అన్ని కూడా పోస్టింగ్స్ చేశారు కదా మీరు. ఈ పోస్టింగ్స్ అనేవి ఎట్లా చేశారు? ఫేస్బుక్ లో ఒకసారి, ఇన్స్టాగ్రామ్ లో ఒకసారి చేశారా? అన్ని కలిపి ఒకటేసారి పోస్టింగ్ జరిగిందా? ఎనీవన్? ఇప్పుడు పేజెస్ షేర్ చేశారు కదా లింక్, ఎవరన్నా అన్మ్యూట్ చేసి చెప్పండి, పోస్టింగ్స్ ఎట్లా చేశారు?
అండ్ ఇదే పోస్టింగ్ ఇన్స్టాగ్రామ్ లో కూడా పోస్ట్ అయిందా? నో సార్, చేయలేదు సార్, ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేయలేదు. ఓకే. మాట్లాడతారు. సార్ స్క్రీన్ కనిపించట్లేదు సార్.
హలో, స్క్రీన్ కనిపిస్తుందా అందరికి? ఓకే. సో మనలో ఎంతమంది ఫేస్బుక్ లో స్పాన్సర్డ్ అనే పోస్ట్ చూశారు? క్వశ్చన్. స్పాన్సర్డ్ అనే పోస్ట్ ఎంతమంది చూశారు? అండ్ స్పాన్సర్డ్ అంటే అర్థం ఏంటి? ఓకే. సో స్పాన్సర్డ్ అంటే ఏంటంటే ఇట్స్ ఆల్ అబౌట్ యాడ్స్ అన్నమాట. కరెక్ట్, యాడ్స్. సో యాడ్స్ అన్నమాట. ఎట్లా అంటే ఈ యాడ్స్ అనేవి ఎట్లా వస్తాయి అంటే మన మొబైల్లోకి మన సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లో మనం చేసే హిస్టరీ ఉంటుంది కదా. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఫోటోగ్రఫీకి రిలేటెడ్ గా లాస్ట్ టైం ఒక పేజ్ ఒకటి క్రియేట్ అయింది మన దాంట్లో. సో అదే పర్సన్ తన ఫేస్బుక్ లోనో తన గూగుల్లోనో ఫోటోగ్రఫీకి రిలేటెడ్ గా సెర్చెస్ జరిగాయి అనుకోండి. సెర్చెస్ జరిగితే ఆ సెర్చెస్ బేస్ చేసుకుని యాడ్స్ కనిపిస్తాయి. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్, స్క్రీన్ కనిపించకపోతే ఎవరన్నా అన్మ్యూట్ అన్మ్యూట్ చేసి నాకు చెప్పండి. నేను వేరే విండోస్ లో ఉంటాను, నాకు తెలియదు అది. జాగ్రత్తగా చూడండి. ఇప్పటి నుంచి మనం ఏంటంటే ఇప్పటి వరకు చూసిందంతా కూడా ఆర్గానిక్ మార్కెటింగ్ అంటాం. ఆర్గానిక్ అంటే మనం ఏం అమౌంట్ అనేది స్పెండ్ చేయకుండా మన బిజినెస్ అనేది రెడీ చేసుకున్నాము. కొన్ని మన బిజినెస్ కి రిలేటెడ్ గా కొన్ని డీటెయిల్స్ అనేవి వర్కౌట్ చేసాము. ఓకే. బట్ ఇప్పుడు ఏంటంటే మన ప్రొడక్ట్ ని రైట్ సెట్ ఆఫ్ ఆడియన్స్ దగ్గరికి ఎట్లా తీసుకెళ్ళాలి, వాళ్ళ దగ్గర నుంచి నేను బిజినెస్ ఎట్లా తెచ్చుకోవాలి, ఇవన్నీ కూడా ఇన్ డెప్త్ ఇప్పటి నుంచి స్టార్ట్ అవుతాయి. జాగ్రత్తగా వినండి, డౌట్స్ వస్తే అడగండి. సి సో ఈరోజు మన ఇండియాలో డిజిటల్ మార్కెటింగ్ పైన 9,500 యాడ్స్ రన్ అవుతున్నాయి. ఈ రోజు ఈ కీవర్డ్ పైన ఇప్పుడు నేను ఓపెన్ చేసింది ఏంటంటే ఒక ప్లాట్ఫామ్, ఫేస్బుక్ వాళ్ళది యాడ్స్ లైబ్రరీ అనేసి ఒక ప్లాట్ఫామ్. దాంట్లో ఉండే యాడ్స్ అన్ని కూడా మనం చూడొచ్చు కేటగిరీ వైజ్ గా. నేను సెలెక్ట్ చేసింది ఇండియా, ఆల్ యాడ్స్, డిజిటల్ మార్కెటింగ్. దీనిపైన క్లిక్ చేస్తే ఆల్మోస్ట్ 9,500 యాడ్ రిజల్ట్స్ నాకు చూపిస్తుంది. చూడండి, 9,500 రిజల్ట్స్ అంటుంది. నథింగ్ బట్ అన్ని యాడ్స్ రన్ అవుతున్నాయి ఈ రోజు డిజిటల్ మార్కెటింగ్ కి రిలేటెడ్ గా. సి ఇవన్నీ యాడ్సే. ఇది ఒక ఎగ్జాంపుల్ చూడండి. అందరికి కనిపిస్తుంది కదా. ఈ పర్టికులర్ కంపెనీ డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్స్ ఇచ్చే కంపెనీ. ఇక్కడ స్పాన్సర్డ్ అని ఉంది. స్పాన్సర్డ్ అంటే యాడ్. సో ఇప్పుడు మీకు అర్థమవుతుంది, ఫస్ట్ నేను ఇమేజెస్ క్రియేట్ చేయడము, వీడియోస్ క్రియేట్ చేయడము ఎందుకు నేర్పించాను, ఎందుకు చూపించాను అని. ఇప్పుడు మనం ఒక యాడ్ అనేది పోస్ట్ చేయాలి అంటే మనకు కావాల్సింది 2 ఇంపార్టెంట్ థింగ్స్ ఉంటాయి. ఒకటి ఏంటంటే ఇదర్ వీడియో కానీ ఇమేజ్ కానీ కావాలి.
ఎందుకు ఆ ఇమేజ్ ద్వారానో ఆ వీడియో ద్వారానో నా కస్టమర్స్ కి నేను అప్రోచ్ అవుతాను, దాని దగ్గర నుంచి నాకు లీడ్స్ అనేవి వస్తాయి. ఈ ఇమేజ్ అనేది క్రియేట్ చేయడం మనం ఆల్రెడీ చూసాము. ఈ స్పాన్సర్డ్ అనేది ఎలా క్రియేట్ చేయాలి, అసలు ఎట్లా డిజైన్ చేసుకోవాలి, ఇవన్నీ కూడా చెప్తాను నేను. దట్ బిఫోర్ దట్ ఏంటంటే ఫస్ట్ ఇది అబ్జర్వ్ చేయండి, యాడ్స్ అనేవి ఎన్ని నడుస్తున్నాయని. ఇది ఒక యాడ్. ఇందాక నేను చెప్పినట్లు ఫస్ట్ ఏం చెప్పాడు, డిస్క్రిప్షన్ ఇచ్చాడు పోస్ట్కి రిలేటెడ్ గా. ఏదైతే ఈ పోస్టర్ ఉంది కదా, వీడియో ఉంది కదా, వీడియోనో ఇమేజ్ ఉంది కదా, దానికి రిలేటెడ్ గా ఒక లైన్ ఒక 2 లైన్స్ రాశాడు. రాసిన తర్వాత కాంటాక్ట్ నెంబర్ ఇచ్చాడు, దెన్ వెబ్సైట్. సో అడ్రస్ ఇవ్వలేదు, ఎందుకంటే మోస్ట్లీ ఆన్లైన్ ప్లాన్ చేస్తాడేమో. దెన్ ఈ కీవర్డ్స్ అనేవి, హ్యాష్ ట్యాగ్స్ అనేవి ఫాలో చేసుకున్నాడు. మీకు అర్థమైతే ఇదంతా కూడా ఒక ప్యాటర్న్, అంటే ఎవ్రీవన్ షుడ్ ఫాలో దిస్ ప్యాటర్న్ అన్నమాట. ఎందుకు అంటే యాడ్ చూసినప్పుడు బేసిక్ మన డీటెయిల్స్ అనేవి ఫస్ట్ కస్టమర్కి చూపించాలి. అది either ఫోన్ నెంబర్ కానీ, వెబ్సైట్ కానీ, మన ఆఫీస్ అడ్రస్ కానీ, ఎనీథింగ్. ఇవన్నీ కనిపిస్తే వాళ్ళు కస్టమర్లు మనల్ని అప్రోచ్ అవ్వడానికి ఈజీగా ఉంటుంది. ఇది డిజిటల్ మార్కెటింగ్ రిలేటెడ్ గా ఒక యాడ్. నెక్స్ట్ ఇప్పుడు ఫోటోగ్రఫీ రిలేటెడ్ చూడండి. అండ్ ఇంకొక పాయింట్ ఏంటంటే, ఇప్పుడు ఇవి మీ అందరికి ఎందుకు చూపించడము అంటే, ఇప్పుడు శారీస్, ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ శారీస్ చూపిస్తాను. శారీస్ కి రిలేటెడ్ గా ఇండియాలో 7,300 యాడ్లు రన్ అవుతున్నాయి ఇప్పుడు. సో ఇన్ని యాడ్స్ రన్ అవుతుంటే మనం ఇంకొక పేజ్ ఒకటి క్రియేట్ చేసాం ఈరోజు. ఆల్రెడీ స్టూడెంట్ ఒకరు శారీస్ కి రిలేటెడ్ గా ఒక ఫేస్బుక్ అండ్ ఇన్స్టాగ్రామ్ పేజెస్ ఒకటి క్రియేట్ చేశారు. అయితే ఇప్పుడు ఇన్ని యాడ్స్ రన్ అవుతున్నాయి, ఇంతమంది మార్కెట్ చేస్తున్నారు. ఇప్పుడు ఇంతమందిలో నేను యాడ్ అనేది ఎట్లా రాసుకోవాలి? నా యాడ్ అనేది ఎగ్జిస్టింగ్ యాడ్స్ కంటే కూడా ఎంత డిఫరెంట్ గా ఉండాలి కస్టమర్లు నన్ను రీచ్ అవ్వాలంటే. ఇక్కడ నేను ఈ యాడ్స్ అన్ని చూసి సేమ్ వీళ్ళలాగే ఇంకొక యాడ్ కూడా క్రియేట్ చేశాను అనుకోండి, ఇక్కడ ఏమవుతుంది, 7,300 కాస్త 7,301 అవుతుంది. కానీ కస్టమర్లు మనల్ని అప్రోచ్ అయ్యే నెంబర్ మాత్రం పెరగదు తొందరగా. ఎనీథింగ్ ఫస్ట్ మనం ఒక యాడ్స్ అనేవి క్రియేట్ చేసేటప్పుడు, అది డిజిటల్ మార్కెటింగ్ కానీ, ఫోటోగ్రఫీ కానీ, శారీస్ కానీ, ఏది ఉన్నా కూడా ఫస్ట్ మనం ఒక రీసెర్చ్ చేసుకోవాలి. అసలు మార్కెట్లో యాడ్స్ అనేవి ఎట్లా రన్ అవుతున్నాయి, వాళ్ళు either ఫోటోనా, వీడియోనా, లేదంటే ఇంకేమన్నా చేస్తున్నారా, ఎట్లా డిజైన్ చేస్తున్నారు, ఇవన్నీ కూడా మనం ఒకసారి డీటెయిల్ గా రీసెర్చ్ చేసుకోవాలి. ఇవన్నీ కూడా యాడ్ వేరు, పోస్ట్ వేరు. అందరికీ ఐడియా ఉంది కదా. పోస్ట్ అంటే ఏంటి అంటే, ఇప్పుడు మనము క్రియేట్ చేసిన ఫేస్బుక్ పేజెస్ లో ఎవరైతే పోస్టింగ్ అంటే ఫొటోస్ అప్లోడ్ చేశారో, ఆ ఫొటోస్, ఆ పర్టికులర్ కాంటెంట్ అంతా కూడా పోస్ట్ అంటాం దాన్ని, రైట్? ఇక్కడ మనకి స్పాన్సర్డ్ అని కనిపించే ప్రతిదీ యాడ్ అంటాము. స్పాన్సర్డ్ అని కనిపిస్తే యాడ్ అంటాము. మన ఫేస్బుక్ ఆర్ ఇన్స్టాగ్రామ్ పేజెస్ లో మనం పోస్ట్ చేసే ఇమేజెస్ ని పోస్ట్ అంటాం. రెండిటికి డిఫరెన్స్ ఏంటంటే, పోస్ట్ అనేది రెగ్యులర్ ఆడియన్స్ అన్నమాట. రెగ్యులర్ ఆడియన్స్ అంటే ఫేస్బుక్ యూజ్ చేసే ప్రతి ఒక్కరికి వెళ్తుంది. ఓకే, పోస్ట్ అనేది అందరికి వెళ్ళింది, దానికి ఒక డైరెక్షన్ అనేది ఎక్కువ ఉండదు, రైట్? ఫేస్బుక్ పోస్ట్ కి డైరెక్షన్ అనేది ఎక్కువ ఉండదు. మాక్సిమం అది వర్కౌట్ అయ్యేది హ్యాష్ ట్యాగ్స్ పైన వర్కౌట్ అవుతుంది. అదే మనం ఈ యాడ్ కింద చూస్తే, ఈ స్పాన్సర్డ్ ఉంది కదా, ఈ స్పాన్సర్డ్ థింగ్ ఏంటంటే, మనము యాజ్ ఎ డిజిటల్ మార్కెటర్ డిసైడ్ చేస్తాము ఈ పర్టికులర్ వీడియో కానీ, ఈ పర్టికులర్ పోస్ట్ కానీ ఎవరికి కనిపించాలి, ఏ ఏజ్ వాళ్ళకి కనిపించాలి, లేదంటే వాళ్ళు వాళ్ళ మొబైల్లో ఏం సెర్చ్ చేస్తుంటే కనిపించాలి. ఇట్లాంటివన్నీ మల్టిపుల్ ఆప్షన్స్ ఉంటాయి, మల్టిపుల్ కండిషన్స్ ఉంటాయి. ఆ కండిషన్స్ అనేది నా బిజినెస్ బేస్ చేసుకొని నేను ఫేస్బుక్ యాడ్ కి వర్కౌట్ చేస్తాను. అవన్నీ అర్థమవుతుందా? ఇప్పుడు ఏంటంటే, మీరు ఇక్కడ ఇది ఎట్లా ఓపెన్ చేయాలి అంటే, ఒకసారి చూడండి. ఫేస్బుక్ యాడ్స్ లైబ్రరీ, ఫేస్బుక్ యాడ్స్ లైబ్రరీ ఇది టైప్ చేస్తే మనకు వచ్చే ఫస్ట్
ఫస్ట్ దీన్ని క్లిక్ చేసేయండి, మనకి డాష్ బోర్డ్ ఓపెన్ అయిపోతుంది. ఇది మన డాష్ బోర్డ్. దీంట్లో కేటగిరీ సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ మీరు ఏ ఇండస్ట్రీకి రిలేటెడ్ గా యాడ్ పెట్టబోతున్నారో ఆ యాడ్ అనేది లేకపోతే ఆ కీవర్డ్ అనేది ఇక్కడ క్లిక్ చేయండి. శారీస్ చూసాం కదా, డిజిటల్ మార్కెటింగ్ చూసాము. ఫోటోగ్రఫీ అని క్లిక్ చేశాను. ఫోటోగ్రఫీకి రిలేటెడ్ గా 8800 రిజల్ట్స్ కనిపిస్తున్నాయి నాకు ఇక్కడ. ఒక యాడ్ చదవండి. బంధన్ సూత్ర, ఏ స్టోరీ ఆఫ్ యువర్ మొమెంట్స్. వెడ్డింగ్ సీజన్ 2024-25 is here. Secure your date now and let us tell your love story through our lens. ఇక్కడ అర్థమవుతుందా కాన్సెప్ట్ అనేది? ఫోటోగ్రఫీకి రిలేటెడ్ గా ఒక యాడ్ పెట్టేటప్పుడు అతను ఏం చేస్తున్నాడు, కొన్ని ఫొటోస్ యాడ్ చేశాడు. కొన్ని ఫొటోస్ యాడ్ చేసి వాట్ ఎగ్జాక్ట్లీ అతను ఏం యూనిక్ ఉంటాడు, లేదంటే అతను ఇవ్వబోతున్న సర్వీస్ గురించి ఈ కాంటెంట్ రాసుకున్నాడు. అబ్జర్వ్ చేయండి. 2025-24 వెడ్డింగ్ సీజన్ వచ్చేసింది. మీ వెడ్డింగ్ కి మా లెన్స్ ద్వారా స్టోరీ క్రియేట్ చేసే ఆప్షన్ మాకు ఇవ్వండి. రైట్. సో మేక్ ఓవర్ కూడా ఇస్తున్నాడట. అండ్ లాస్ట్ లోకి వస్తే రెడీ టు మేక్ అన్ఫర్గెటబుల్ మెమొరీస్. వాట్సాప్ నెంబర్ ఇచ్చాడు, ఈమెయిల్ ఇచ్చాడు కాంటాక్ట్ అవ్వడానికి. ఇది ఒక యాడ్. సో ఈ యాడ్ అనేది ఎవరికి కనిపిస్తుంది అంటే, ఇప్పుడు రీసెంట్ గా పెళ్లి చేసుకోపోయే వాళ్ళు వాళ్ళ మొబైల్లో సెర్చెస్ ఎలా ఉంటాయి, ఫోటోగ్రఫీకి రిలేటెడ్ గా, బ్రైడల్ మేకప్ కి రిలేటెడ్ గా, శారీస్ కి రిలేటెడ్ గా, లేదంటే ఫంక్షన్ హాల్స్ కి రిలేటెడ్ గా. సో ఇట్లా మన కస్టమర్ ఎట్లా సెర్చ్ చేస్తాడో మనం ఆలోచించి ఆ కీవర్డ్స్ కి యాడ్ కనిపించేలాగా చూసుకోవాలి. ఇది స్పాన్సర్డ్ ఒక యాడ్. దెన్ ఇక్కడ కూడా సేమ్. ఇదే కంపెనీ వాడు 2 యాడ్లు రన్ చేస్తున్నాడు. ఎందుకు? ఎక్కువ రీచ్ రావడానికి, ప్రెజెంటేషన్ ఇంకా బాగా ఇవ్వడానికి. ఈ యాడ్ కాకపోతే ఈ యాడ్, రెండిట్లో ఏదో ఒకటి లీడ్ తెచ్చేసింది అతనికి. అంటే ఒకటే బిజినెస్ ఒక యాడే రన్ చేయాలి అని రూల్ ఏం లేదు. ఒక బిజినెస్ ఎన్ని యాడ్స్ ఉన్నా కూడా రన్ చేసుకోవచ్చు వాళ్ళ బడ్జెట్ బేస్ చేసుకొని. ఇప్పుడు నాకు మార్కెటింగ్ కి 1,00,000 రూపాయలు యాడ్ ఉంటే నా 1,00,000కి తగ్గట్లు నేను యాడ్లు పెట్టుకుంటాను. నా దగ్గర 5,000 ఉంటే 5,000కి తగ్గట్టు యాడ్లు పెట్టుకుంటాను. సో మనకి ఎట్లా అంటే, మనం యాడ్స్ పెడితే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫోటోగ్రఫీ అని క్లిక్ చేశాను, యాడ్స్ వచ్చాయి. ఇప్పుడు ఈ ఫోటోగ్రఫీ అనే వాళ్ళు యావరేజ్ గా స్క్రీన్ కనిపిస్తుందా? ఓకే. ఇప్పుడు డిజిటల్ మార్కెటర్ కి మార్కెట్ లో వాల్యూ ఎందుకుంది, జాబ్స్ ఎందుకున్నాయి అంటే, ఇప్పుడు మీరు చూసారు, ఫోటోగ్రఫీ చూసారు, శారీస్ చూసారు, డిజిటల్ మార్కెటింగ్ చూసారు, కొన్ని యాడ్స్ అనేవి చూపించాను. ఓకే. ఇప్పుడు ఏ కంపెనీ అయినా కూడా రన్ అవ్వాలంటే వాడికి బిజినెస్ జరగాలి. బిజినెస్ జరగాలి అంటే, ఇప్పుడు నేనే డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ ఇచ్చేటప్పుడు
డిజిటల్ మార్కెటింగ్ కోసం ఇంట్రెస్ట్ ఉన్న స్టూడెంట్స్ దగ్గరికి నేను వెళ్ళాలి, లేదంటే ఇంట్రెస్ట్ ఉన్న స్టూడెంట్స్ యొక్క కాంటాక్ట్ నెంబర్స్ అనేవి నాకు రావాలి. ఇప్పుడు నేను యాజ్ ఎ డిజిటల్ మార్కెటింగ్ ఏజెన్సీ లేకపోతే డిజిటల్ మార్కెటింగ్ ఏజెన్సీ వద్దులేండి, ఫోటోగ్రఫీ తీసుకున్నాం. ఒక ఫోటోగ్రఫీ కంపెనీ రన్ అవ్వాలి అంటే ఒక ఆఫీస్ ఓపెన్ చేసాం మనం ఫోటోగ్రఫీకి రిలేటెడ్ గా. ఆ ఫోటోగ్రఫీ కంపెనీ గ్రో అవ్వాలి అంటే ఆ ఫోటోగ్రఫీ కంపెనీ అనేది సర్వీసెస్ ఇవ్వాలి, అంటే ఈవెంట్స్ అనేవి చెయ్యాలి. అది ఎయిదర్ మ్యారేజ్ ఫంక్షన్ కానివ్వండి, సమ్ ఫ్యాషన్ షో కానివ్వండి, ఏదో ఒక ఈవెంట్, బర్త్డే ఫంక్షన్స్ కానివ్వండి ఇవ్వాలి. ఇప్పుడు ఇవి మూడు ఒక సర్వీసెస్ అనేవి ఇవ్వాలి అంటే వెడ్డింగ్స్ లేదంటే బర్త్డే ఫంక్షన్స్, ఇంకా ఫోటోగ్రఫీ కంపెనీ దగ్గర ఉండే సర్వీసెస్ ఇవి ఉన్నాయి అనుకోండి ఎగ్జాంపుల్ కింద. ఈ సర్వీసెస్ ఇవ్వాలి. సో ఈ సర్వీసెస్ ఇవ్వాలి అంటే ఈ సర్వీసెస్ కోసం ఎవరైతే చూస్తున్నారో వాళ్ళ కాంటాక్ట్ నెంబర్స్ నాకు కావాలి. లేదు అంటే సర్వీస్ కావాలి అనుకునే వాళ్ళు ఈ ఫోటోగ్రఫీ కంపెనీని అప్రోచ్ అవ్వాలి. రైట్? అప్రోచ్ అవ్వాలి అంటే 2 కేటగిరీస్ ఉన్నాయి. ఇప్పటి వరకు మనం సోషల్ మీడియా బేసిక్ థింగ్స్ చూసాము. ఏంటి? ఫేస్బుక్ పేజ్, ఇన్స్టాగ్రామ్ పేజ్, 2 కనెక్షన్ ఎలా చేయాలి, పోస్టింగ్స్ ఎట్లా చేసుకోవాలి అని. సేమ్ ఫోటోగ్రఫీ కంపెనీ కూడా సేమ్ అదే ప్యాటర్న్ లో వాళ్ళ ప్రొఫైల్స్ ఓపెన్ చేసుకొని పోస్టింగ్స్ అనేవి ఆన్ రెగ్యులర్ బేసిస్ అప్లోడ్స్ అనేవి చేసుకోవాలి. అలా చేసుకుంటూ ఉంటే మన పేజెస్ అనేవి బిల్డ్ అవుతాయి. బిల్డ్ అవ్వడం వల్ల ఎవరన్నా ఈ కేటగిరీకి రిలేటెడ్ గా, వెడ్డింగ్ కి ఈ కేటగిరీకి రిలేటెడ్ గా ఎవరైనా మన పోస్ట్ కనుక చూశారు అంటే ఎవ్రీ పోస్ట్ లో మన కాంటాక్ట్ నెంబర్, అడ్రస్, ఈమెయిల్ అడ్రస్ ఇవన్నీ ఉంటాయి కాబట్టి వాళ్ళు మనల్ని అప్రోచ్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. ఓకే, ఇది ఒక ప్రాసెస్. కానీ ఈ ఒక్క ప్రాసెస్ తోనే మన బిజినెస్ రన్ అవ్వదు. ఎందుకు? ఈ కేటగిరీ ఆఫ్ పోస్టింగ్స్ అన్ని కూడా ఇప్పుడు మనం ఫేస్బుక్ పేజ్ లో పోస్ట్ చేసే ప్రతిదీ కూడా రెగ్యులర్ గా వెళ్ళింది. రెగ్యులర్ గా ఇన్ ద సెన్స్ అందరికీ వెళ్ళింది. కానీ నాకేంటి, ఈ ఫోటోగ్రఫీ కంపెనీ వాళ్ళు మంత్లీ బేసిస్ పైన ఒక 30 lakhs బిజినెస్ చేయాలి. అందరు చూడండి, 30 lakh రెవెన్యూ అనేది వాళ్ళ కంపెనీలో వాళ్ళు చేయాలి మంత్లీ బేసిస్ పైన. ఓకే, యావరేజ్ గా వాళ్ళు ఒక్క ఈవెంట్ కి 6 lakhs తీసుకున్నారు అనుకోండి. ఒక్క ఈవెంట్ కి 6 లక్షలు తీసుకుంటారు యావరేజ్ గా. సో ఆ లెక్కలో ప్రతి నెల వాళ్ళు 5 ఈవెంట్స్ కండక్ట్ చేయాలి. అందరు జాగ్రత్తగా చూడండి. ఇప్పుడు మీకు స్కోప్ అర్థమవుతుంది, డిజిటల్ మార్కెటింగ్ రెస్పాన్సిబిలిటీ అర్థమవుతుంది. ఇప్పుడు ఒక ఫోటోగ్రఫీ కంపెనీ నెలకి 30 లక్షల రెవెన్యూ చేయాలి అంటే 30 లక్షల రెవెన్యూ చేయాలి అంటే వాళ్ళు ప్రతి నెల 5 ఈవెంట్స్ చేయాలి, 5 ఫంక్షన్స్ చేయాలి. ఒక్కొక్క ఫంక్షన్ కి 6 లక్షల చొప్పున కలెక్ట్ చేసుకోవాలి, ఫీజు తీసుకోవాలి. 6×5 30 లక్షలు వస్తాయి. అయితే ఇప్పుడు ఈ 5 లక్షలు, ఈ 5 ఈవెంట్స్ చేయాలి అంటే నేను ఎవరి దగ్గరికి వెళ్ళి అడగాలి? అర్థమవుతుందా? ఈ 5 ఈవెంట్స్ నేను చెయ్యాలి అంటే ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళి నాకు ఈవెంట్ ఇవ్వండి అని అడగలేను కదా. ఇప్పుడు నా పోస్టింగ్స్ అవన్నీ ఆల్రెడీ పేజ్ అనేది ఉంది. సరే, ఆ పేజెస్ ద్వారా 1-2 ఈవెంట్స్ వచ్చాయి అనుకుందాం. 1-2 ఈవెంట్స్ వచ్చినా కూడా నేను ఆల్మోస్ట్ ఒక 12 లక్షల దాకా వెళ్తాను. రిమైనింగ్ అమౌంట్ ఎట్లా చేయాలి?
ఆ కేటగిరీలోనే మనకి ఫేస్బుక్ యాడ్స్, గూగుల్ యాడ్స్ వస్తాయి. ఈ గూగుల్ యాడ్స్ కాన్సెప్ట్ అనేది సపరేట్ కాన్సెప్ట్, నేను మళ్ళీ చెప్తాను. ఈ బిజినెస్ జరగాలి అంటే మనకి 2 ఆప్షన్స్ ఉన్నాయి, ఫేస్బుక్ యాడ్స్ అండ్ గూగుల్ యాడ్స్. ఈ గూగుల్ యాడ్స్ మనం మళ్ళీ చూస్తాం కాబట్టి ఇప్పుడు నేను తీసేస్తున్నాను, మళ్ళీ చూపిస్తాను. సరే, ఈ ఫేస్బుక్ యాడ్స్ అనేది ఎట్లా? ఈ ఫేస్బుక్ యాడ్స్ మనకి ఏంటంటే స్పాన్సర్డ్ అని కనిపించే ప్రతిదీ కూడా ఒక యాడ్ కిందకి కన్సిడర్ తీసుకోవచ్చు. ఇవన్నీ కూడా ఈ స్పాన్సర్డ్ యాడ్స్ అనేవి ఎట్లా కనిపిస్తాయి అంటే, నేను ఇందాక మళ్ళీ రిపీట్ చేస్తున్నాను, నేను గుర్తుపెట్టుకోండి. ఎందుకు రిపీట్ చేస్తున్నాను అంటే, ఈ పాయింట్స్ కనుక మనం మర్చిపోయాము అంటే మన డబ్బులన్నీ వేస్ట్ అయిపోతాయి. ఇప్పుడు స్పాన్సర్డ్ అని కనిపించే ప్రతిదీ కూడా యాడ్ కిందకి వస్తుంది. ఇప్పుడు ఈ కేటగిరీస్ తీసుకుంటే, ఇప్పుడు వెడ్డింగ్ కి రిలేటెడ్ గా నేను ఫోటోగ్రఫీ సర్వీసెస్ ఇస్తున్నాను. ఇప్పుడు నేను ఒక యాడ్ పెట్టాలి అంటే వాళ్ళ ఇంట్రెస్ట్ ఏమై ఉంటుంది, పెళ్లి చేసుకోబోయే వాళ్ళది. వెడ్డింగ్ శారీస్ అనో, ఆలోచించండి. ఇంకా మీ సైడ్ నుంచి ఇంకేదైనా ఇన్పుట్ ఉన్నా కూడా చెప్పండి. శాంపుల్ కింద రాస్తున్నాను నేను. ఇవన్నీ కూడా ఆల్మోస్ట్ పెళ్లి చేసుకోవాలి అనుకునే వాళ్ళు ఇవన్నీ కూడా వాళ్ళ మొబైల్లో వెతుకుతారు, ఎందుకంటే ప్లాన్ చేసుకోవాలి కాబట్టి, రైట్? ఇవన్నీ మనం ప్లాన్ చేసుకుంటాము. ప్లాన్ చేసుకొని ఈ థింగ్స్ అనేవి, ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఒక్కొక్క లైన్ ని మనం ఒక కీవర్డ్ కింద తీసుకుంటాం. డిజిటల్ మార్కెటింగ్ లో కస్టమర్ ఏదైనా సెర్చ్ చేస్తున్నాడు అంటే అది కీవర్డ్ అంటాం. ఆ పాయింట్ లో మనం ఈ 4 కూడా 4 కీవర్డ్స్ కింద కన్సిడర్ చేసుకుంటే, ఇప్పుడు మన ఫోటోగ్రఫీకి రిలేటెడ్ గా నాకు 5 ఈవెంట్స్ జరగాలి. నాకు 5 ఈవెంట్స్ జరగాలి అంటే ఈ కేటగిరీ వాళ్ళు వాళ్ళ మొబైల్లో ఈ వెడ్డింగ్, బర్త్డే ఫంక్షన్, ఫ్యాషన్ షో, ఫోటోషూట్, ఈ కేటగిరీ వాళ్ళు వాళ్ళ మొబైల్స్ లో వాళ్ళు ఏమని సెర్చ్ చేస్తున్నారో ఆలోచించుకొని, ఆ సెర్చ్ చేసే వాళ్ళకి మాత్రమే నా యాడ్ అనేది, ఫేస్బుక్ యాడ్ అనేది కనిపించేలాగా నేను వర్కౌట్ చేసుకోవాలి. నేను అలా చేసుకుంటే ఒక 100 మంది నన్ను కాంటాక్ట్ అయ్యారనుకోండి, ఎంక్వైరీస్ తీసుకుందాం. ఒక 100 పీపుల్ ఏంటంటే నేను పెట్టిన స్పాన్సర్డ్ యాడ్ చూసి నన్ను కాంటాక్ట్ అయ్యారు. సో కాంటాక్ట్ అయిన ప్రతి ఒక్కరు తీసుకోరు, ఇది ఎంక్వైరీ మాత్రమే, సేల్ కాదు, ఎంక్వైరీ మాత్రమే. ఒక 100 మంది నన్ను అప్రోచ్ అయితే నా యాడ్ చూసి దాంట్లో ఒక 5 మంది మాత్రం నా సర్వీస్ తీసుకున్నారు. 100లో, ఓకే, 100లో 5 మంది నా సర్వీస్ తీసుకున్నారు. 5 మంది సర్వీస్ తీసుకుంటే ఒక్కొక్కరు నేను ఒక 5 లక్షల చొప్పున ఛార్జ్ చేస్తే 25 lakhs అనేది రెవెన్యూ నేను ఓన్లీ ఫేస్బుక్ ద్వారా చేయగలుగుతాను. అర్థం చేసుకోండి. 100 మంది నన్ను నా యాడ్ చూసి కాంటాక్ట్ అయ్యారు, దాంట్లో 5 మంది మాత్రం నా సర్వీస్ తీసుకున్నారు. తీసుకున్న దాంట్లో ఒక్కొక్కరికి నేను 5 లక్షల చొప్పున వాళ్ళకి ఛార్జ్ చేసినా కూడా 5 25 లక్షలు నేను ఫేస్బుక్ యాడ్స్ పైన సంపాదించగలిగాను. ఇప్పుడు మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఇప్పుడు మనం మార్కెట్లో చూసే ప్రతి బిజినెస్ ఏదున్నా కూడా జరగాలి అంటే ఆ కేటగిరీ ఆఫ్ కస్టమర్స్ అనేవి ఆ బిజినెస్ దగ్గరికి రావాలి, ఆ సర్వీసెస్ తీసుకోవాలి. ఆ సర్వీసెస్ తీసుకోవాలి అంటే రైట్ సెట్ ఆఫ్ ఆడియన్స్ ని టార్గెట్ చేయాలి. ఆ టార్గెట్ చేసే వాళ్ళు డిజిటల్ మార్కెటింగ్ చేసేవాళ్ళు. ఇప్పుడు మనం లీడ్స్ అనేవి ఎంత బాగా చేసిస్తే, ఎంత బాగా జనరేట్ చేసిస్తే ఆ బిజినెస్ అనేది అంత బాగా గ్రో అవుతుంది. మన కెరియర్, మన సాలరీ కూడా అలాగే గ్రో అవుతుంది. ఇది డిజిటల్ మార్కెటింగ్ అంటే. ఇప్పుడు మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఇదే బిజినెస్ కి ఒక డిజిటల్ మార్కెటింగ్ లేకపోతే ఏం జరుగుతుంది? ఎవ్రీ టైం ప్రతి నెల వెళ్ళి ఎక్కడ పెళ్ళిళ్ళు జరుగుతున్నాయి, లేకపోతే
మనకు తెలిసిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేను ఇలా తీస్తాను అని ప్రతిసారి బతిమాలుకోవాలి. బతిమాలుకోవాలి ఇన్ ద సెన్స్ మనం ఎవ్రీ టైం వాళ్ళని ఫాలో అప్ చేసుకుంటూ ఉండాలి. ఏ బిజినెస్ కూడా రెఫరల్ మీద కానీ ఫాలో అప్ మీద కానీ గ్రో అవ్వదు తొందరగా. మన మన ఇంట్లో బంధువులు ఇస్తారు లీడ్, మన ఫ్రెండ్ ఇస్తాడు, ఇట్లా ఏ బిజినెస్ కూడా ఆలోచించకూడదు. మనం మన బిజినెస్ పెట్టాము, ఆ బిజినెస్ కి రిలేటెడ్ గా ఎవరైతే జనాలు ఉన్నారో వాళ్ళ దగ్గరికి మనం అప్రోచ్ అవ్వాలి, వాళ్ళ దగ్గర నుంచి ఎంక్వైరీస్ తెచ్చుకోవాలి, ఆ ఎంక్వైరీస్ నుంచి సేల్స్ కన్వర్ట్ చేయాలి. నేను బిజినెస్ అనేది ఎవ్రీ మంత్ చెయ్యాలి. సో ఈ పనంతా కూడా చెయ్యాలి అంటే మ్యాండేటరీ. ఓకే, సో ఇది స్కోప్ ఆఫ్ డిజిటల్ మార్కెటింగ్. మనం పెట్టబోయే యాడ్స్ లో ఇంత స్టఫ్ ఉంటుంది. ఓకే, సో రేపటి నుంచి అందరూ ఏంటంటే కొంచెం జాగ్రత్తగా నోట్స్ కూడా మెయింటైన్ చేయండి. ఎలాగో రికార్డెడ్ క్లాసెస్ ఇస్తున్నారు కాబట్టి ఇప్పటి వరకు మీరు రికార్డెడ్ క్లాస్ విన్నా వినకపోయినా నేనేం అడగలేదు. కానీ ఇప్పటి నుంచి ఏంటంటే ప్రతి ఒక్కరు రికార్డెడ్ క్లాసెస్ మళ్ళీ వినండి. యాడ్ ఎట్లా పెట్టాలి, యాడ్స్ అనేవి ఎందుకు, ఇవన్నీ కూడా కరెక్ట్ గా సెట్